అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచునండి. నా వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు మరొకసారి చెప్తున్నానండి. ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడుచు. నా కెమెరా కళ్ళతో చూసినటువంటి ఎన్నో ఎన్నో విషయాల్ని మీ కళ్ళకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఈరోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి బహాయ్ టెంపుల్‌కి అయితే వచ్చానండి. ఈ బహాయ్ టెంపుల్ యొక్క ఎన్నో ఎన్నో విషయాల్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. వచ్చేయండి నాతో పాటు వీడియోలోకి. ఇదిగోనండోయ్ నేను ఇలా గేట్‌లో కాలు పెట్టానో లేదో, ఇగో ఈ అమ్మాయి నన్ను ఇక్కడ ఆపేసి ఐడీ ప్రూఫ్ అడిగింది. ఐడీ ప్రూఫ్ తీసుకుని అందులో నా పేరు ఎలా ఉందో అలాగా అక్కడ రాసేసుకుని ఇంకా రిజిస్టర్ చేసేసి నాకు ఇలా చేతిలో ఐడీ కార్డ్ అయితే పెట్టేసింది. ఇంకా నేను ఐడీ కార్డ్‌ని ఇలా మెడలో తగిలిచ్చేసుకుని చెక్కమని వీడియో తీయడం కోసం అని చెప్పేసని ఇదిగో ఇలా వెళ్ళిపోతున్నాను. ఇదిగోనండి ఇదే ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ బహాయ్ టెంపుల్. అసలు ఈ బహాయ్ టెంపుల్ ఎంత అందంగా ఉందంటే పచ్చని చెట్ల మధ్యలో అసలు ఆ ప్రకృతి చూస్తుంటేనండి ఎవరికైనా సరే 10 నిమిషాలు కూర్చుందాం అని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని గంటలు కూర్చుంటారు. అంత ప్రశాంతంగా ఉందండి ఈ బహాయ్ టెంపుల్ అయితే. ఈ బహాయ్ టెంపుల్ మొత్తము 52 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగిందండి. 1958 సంవత్సరంలో దీన్ని కట్టడం మొదలుపెట్టారు. ఇంకా అలా 4 సంవత్సరాలు కట్టి మొత్తం దీన్ని ఒక 52 ఎకరాల్లో అయితే కట్టడం మొదలుపెట్టారు. అయితే దీని గురించి మొత్తం కొంత మెటీరియల్ బెల్జియం నుంచి, జర్మనీ నుంచి, బ్రిటన్ నుంచి ఇట్లా ఇంపోర్ట్ చేసి మొత్తం చాలా అందంగా ఈ బహాయ్ టెంపుల్‌ని అయితే కట్టారండి. 1951లో బహాయ్ మతస్థులు వచ్చారు న్యూయార్క్ నుంచి ఉగాండా కోసం. వాళ్ళ యొక్క మతం, పద్ధతులు, ఆచారాలు అన్నీ కూడా ఈ ఉగాండన్స్‌కి కూడా నచ్చి ఇంక ఈ బహాయ్ టెంపుల్‌ని అయితే అట్లాగా కట్టడం మొదలుపెట్టారు. ఇదిగో ఇక్కడ ఎంతో మంది వస్తుంటారండి. అలా వచ్చిన ఈ విజిటర్స్ ఉన్నారు చూసారా? ఈ ఫ్యామిలీని అయితే నేను ఆపేశాను. మన తెలుగు వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం కదా! ఇంక వీళ్ళని ఆపేశాను, పరిచయం చేసుకున్నాను. వాళ్ళైతే చాలా అంటే చాలా రెగ్యులర్‌గా ఈ టెంపుల్‌ని చూడటం కోసం అయితే వస్తారటండి. అయితే ఈ బహాయ్ టెంపుల్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండదండోయ్. మొత్తం ప్రపంచం మొత్తంలో 7 అంటే 7 ప్లేసుల్లో ఉంది. అందులో ఒకటి యూఎస్, ఉగాండా, ఆస్ట్రేలియా, జర్మనీ, పనామా, సమోయా ఇండియాలో. ఇండియాలో దీన్ని లోటస్ టెంపుల్ అని అంటారటండి. సో మీరు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ బహాయ్ టెంపుల్‌ని విజిట్ చేయండి. ఆఫ్రికా వస్తే మాత్రం ఈ బహాయ్ టెంపుల్‌ని అస్సలు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా చూసి మాత్రమే వెళ్ళండి. అంత అందంగా ఉంది. ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ కొంచెంసేపు ఇక్కడ కూర్చున్నారంటే ఈ ప్రశాంతతకి, ప్రకృతి వాతావరణం అందాలకి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫటాఫటమని ఎగిరిపోతాయండి. అది గ్యారంటీ అది పక్కా అనమాట ఇంకా. సో ఎప్పుడైనా సరే తప్పకుండా ఈ యొక్క టెంపుల్‌ని మీరందరూ కూడా విజిట్ చేయండి. మర్చిపోవద్దు. ఇంక ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలతో నేను మీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి ప్లీజ్. ఈరోజుకి ఉంటానండి. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం.